నటిగా అభిమానుల ముఖాల్లో చిరునవ్వు చూడడమే నా లక్ష్యమని అంటున్నారు పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక. Ask for in this lifetime, and I was just telling Lakshman sir, I feel like after this I'm happy enough to retire. ప్రస్తుతం దక్షిణాదితో పాటు హిందీలోనూ వరుస అవకాశాలతో తీరిక లేకుండా గడుపుతోంది రష్మిక. త్వరలోనే బాలీవుడ్ కథానాయకుగా వికీ కౌశల్తో కలిసి చావా చిత్రంలో మరో భిన్నమైన పాత్రతో ప్రేక్షకులను పలకరించడానికి ముస్తాబోతోంది. पूरा मराठा साम्राज्य इसी दिन की प्रतीक्षा तो कर रहे थे. विश्वास आपका साथ है तो युद्ध लगे त्योहार. మరి ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక సినీ రంగంలోకి రావటం, పాత్రల ఎంపిక గురించి కొన్ని ఆసక్తికర సంగతుల్ని పంచుకుంది. మరి ఆమె ఏం మాట్లాడిందో ఒక్కసారి చూద్దాం. తాను ఈ సినీ ప్రపంచంలో భాగమవుతానని ఎప్పుడూ ఊహించలేదని, ఆ ఆలోచన కూడా తనలో లేదని, ఎక్కువగా హాస్టల్స్లో పెరిగినందున సినిమాలతో తనకు పరిచయం చాలా తక్కువ అని తెలిపారు. రష్మిక మాట్లాడుతూ, మేము ప్రతిరోజు కేవలం 30 నిమిషాలు మాత్రమే టీవీ చూసేవాళ్ళం. అప్పుడప్పుడు మా నాన్నతో కలిసి సినిమాని చూసేదాన్ని. దూరం నుంచే నటులను ఆదరించేదాన్ని. కానీ అనుకోకుండా ఈ వృత్తిని ఎంచుకున్న నాపై ప్రేక్షకులు చూపిస్తున్న అపారమైన ప్రేమకు ఎప్పుడు రుణపడే ఉంటానని చెప్పుకొచ్చారు. చాలా మంది ప్రేమికులు నన్ను సూపర్ స్టార్ అని పిలుస్తూ ఉంటారు. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉంది. నటిగా ఎప్పుడు అభిమానుల ముఖాల్లో చిరునవ్వు నింపడమే నా లక్ష్యం. వాళ్ళు సూపర్ స్టార్ అంటుంటే నేను ఆ లక్ష్యాన్ని చేరుకున్నట్లుగా అనిపిస్తోంది. నిజానికి నేను సూపర్ స్టార్ కావడం నా కోరిక కాదు. నిరంతరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు సినిమాల్ని, పాత్రల్ని ఎంచుకుంటూ వారిని మెప్పించాలనే అనుకుంటా. ప్రస్తుతం నేను ఈ బాటలోనే ప్రయాణిస్తున్నానని తెలిపారు. I have tears in my eyes when I watch, Chava. So I'm really grateful. ఇక ఒక నటిగా తన ఎదుగుదలకు ఎంచుకున్న ప్రతి పాత్ర తనకు దోహదపడిందని అనుకుంటున్నానని అన్నారు. సినిమాల్ని ఎంపిక చేసుకునేటప్పుడు కథ నాకు సరిగ్గా అనిపించాలి. ఈ సమయంలో నేను ఇలాంటి సినిమా చేయాలని నా అభిమానులు కోరుకుంటున్నారా అనే ప్రశ్న నాలో మొదలవుతుంది. ఇంతకు ముందు నటించిన పాత్రల కన్నా భవిష్యత్తులో నేను చేయబోయే పాత్రలకు భిన్నంగా ఏదో ఒకటి కొత్తగా ఉండేలా చూసుకుంటా. కథ, పాత్ర, అందులోని భావోద్వేగాలు, ఇలా అన్ని అంశాలు నాకు సరిగ్గా సరిపోతాయో లేదో చూసుకుంటా. ప్రస్తుతం నేను ఏకకాలంలో 3-4 సినిమాలు చేస్తున్నా. ఇలా ఒకే సమయంలో భిన్నమైన పాత్రలు పోషించడం కష్టంగా ఉంది. కానీ దర్శకులు, మహా నటులు నాకు ఎంతో సహకరిస్తున్నారు. ఇక కెరీర్లో విజయం కోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది. మరి ఈ సమయంలో కొన్ని విషయాల్లో రాజీ పడాల్సి ఉంటుంది. ప్రస్తుతం నేను నా కెరీర్ పరంగా బిజీగా ఉండటం వల్ల నా కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడపలేకపోతున్నా. నా ప్రయాణంలో నేను రాజీ పడినా అతి పెద్ద విషయం ఇదే అని చెప్పుకోవచ్చు. ఇక నేను ఎదుగుతున్నప్పుడు మా అమ్మ, నాన్నతో ఓ విషయం చెప్పింది. మీరు మీ వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితాలను సమానంగా పొందలేరని, ఒకదాని కోసం మరొకటి త్యాగం చేయాల్సి ఉంటుందని చెప్పింది. వృత్తిపరమైన కట్టుబాట్ల కోసం కుటుంబ సమయాన్ని త్యాగం చేస్తున్నానని రష్మిక ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.